హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తల విశ్లేషణ చేద్దాం. దాంట్లో ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. మొదలుగా ఆంధ్రజ్యోతి పేపర్లో బీసీలే బలం, వారి డిఎన్ఏలోనే టీడీపీ ఉంది అని చంద్రబాబు నాయుడు చెప్పిండట. బీసీలే తెలుగుదేశానికి బలం అట. బీసీల డిఎన్ఏలోనే తెలుగుదేశం అనే పార్టీ ఉందట అనేది వారు నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒకటి అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి జేహో బీసీ సభకు భారీగా జనం, 10 అంశాలతో బీసీ డిక్లరేషన్, 40 ఏళ్లుగా హక్కును చేర్చుకున్నారు, రుణం తీర్చుకోవడానికి ప్రత్యేక డిక్లరేషన్, బీసీలు లేకపోతే నాగరికత లేదు, చిన్న పెద్ద అన్ని కులాలకు నిధులిస్తాం, రాజకీయంగా ఆర్థికంగా పైకి తెస్తాం. జేహో బీసీ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని జగన్ బీసీ నేతల గొంతు కోశారు, కొందరికి టికెట్లు ఎగ్గొట్టారు. మరి మంత్రి పెద్దిరెడ్డి జోలికి వెళ్ళరేం, రాష్ట్రాన్ని నలుగురికి పంచి సామాజిక న్యాయం అంటూ కబుర్లు, ఈ 5 ఏళ్లలో బీసీలకు తీవ్ర నష్టం అని చంద్రబాబు నాయుడు చెప్పిండు. అయితే ఇందులో ఒక మతలబ్ ఏంటంటే, అసలు బీసీలే బలం అంటాడు, వారి డిఎన్ఏలోనే టీడీపీ ఉందట. మరి నీ డిఎన్ఏలో ఏముంది? చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏలో ఏముంది? తెలుగుదేశం లేదా అనేది ప్రశ్న. ఇది బీసీల డిఎన్ఏనే తెలుగుదేశం పార్టీ అయినప్పుడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎప్పుడైనా బీసీ ఉన్నాడా? తెలుగుదేశం పార్టీ నుంచి బీసీగా ఎప్పుడైనా ముఖ్యమంత్రి చేసిండా ఈ 15 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు? లేదు. ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా? చేసే ఆలోచన ఉందా అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అని బీసీ సమాజం ఆంధ్రప్రదేశ్లో కోరుకుంటుంది, బీసీ జనాభా కోరుకుంటుంది, బీసీ ఓటర్స్ కోరుకుంటున్నారు. మీరు ఈ కబుర్లు చెబుతూ 40 ఏళ్లుగా హక్కును చేర్చుకున్నారు. మరి 40 ఏళ్లుగా నిన్ను నీ పార్టీని హక్కును చేర్చుకుంటే బీసీలు, నువ్వేం చేసినావు బీసీలకి? ఈరోజు మళ్ళీ బీసీ డిక్లరేషన్ ప్రకటించాల్సినంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బీసీలని నెట్టివేయబడ్డారంటే ఎవరు దానికి కారణం? మీరు కాదా అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ సమాజం ప్రశ్నిస్తుంది తెలుగుదేశం పార్టీని. మీరు హక్కును 40 ఏళ్ళ నుంచి బీసీలు తెలుగుదేశం పార్టీని హక్కును చేర్చుకుందంటారు, బీసీల డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉందంటారు. కానీ ఏ రోజు దానికి బీసీ అధ్యక్షుడు ఉండడు 40 సంవత్సరాల నుంచి, ఏ రోజు బీసీ ముఖ్యమంత్రి ఉండడు, బీసీలకు పెత్తనం ఉండదు. మీరు ఇచ్చే సీట్లు తీసుకోవాలి, కాముగా ఉండాలి. మీరు ఇచ్చే పెన్షన్లు తీసుకోవాలి, కాముగా ఉండాలి. మీరు ఇచ్చే పనిముట్లు తీసుకోవాలి, కాముగా ఉండాలి. మీదేదో ఆదరణ అని పెడతారు కదా, ఇది మీరు బీసీల పైన చూపించే ప్రేమ. రుణం తీర్చుకోవడానికే ప్రత్యేక డిక్లరేషన్. 40 ఏళ్లుగా బీసీలు తెలుగుదేశం పార్టీని హక్కును చేర్చుకున్నారు కాబట్టి రుణం తీర్చుకోవడానికి 40 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయింది ఈరోజు అనేది ఇవాళ బీసీ సమాజం అనుకుంటుంది. 40 ఏళ్ళ నుంచి మరి ఎందుకు చేయాలి బీసీలకు సర్వీసు? ఎస్, రుణం తీర్చుకో, ఇప్పుడు అనౌన్స్ చేయండి. మీ పక్కనే ఉండు కదా పవన్ కళ్యాణ్ గారు బీసీ, అచ్చెన్నాయుడు గారు బీసీ, వాళ్ళ ముఖ్యమంత్రి అనౌన్స్ చేయి, వాళ్ళిద్దట్లో ఎవరో ఒకళ్ళని. బీసీకి రుణం తీర్చుకుంటా అంటున్నాగా, 40 ఏళ్ళ నుంచి నిన్ను హక్కును చేర్చుకున్నారు, నీ పార్టీని హక్కును చేర్చుకున్నారు కాబట్టి, ఎస్ మమ్మల్ని 40 ఏళ్ళు సాధారు, మమ్మల్ని 40 ఏళ్ళు హక్కును చేర్చుకున్నారు కాబట్టి బీసీని ముఖ్యమంత్రి చేస్తాం, అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి మా అభ్యర్థిని ప్రకటించు. అది కాదు నువ్వు చేయాల్సింది. ఏం డిక్లరేషన్లు? ఈ 40 ఏళ్ళ నుంచి మీరు డోకా చేసేది ఇదేనా? ఏదో ఇస్తున్నట్టు, ఏదో చేస్తున్నట్టు క్రియేట్ చేసి డ్రామాలాడి కథలు అల్లి మళ్ళీ అదే కథలు అల్లుతుండ్రి. ఏంది ఈ డిక్లరేషను? ఒకటోదట, మొత్తం 10 పాయింట్లతో డిక్లరేషన్ అట. ఒకటోది 50 ఏళ్లకే పెన్షన్, బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేస్తాం. అంతేకాదు ఆ పెన్షన్ మొత్తం కూడా 3000 నుంచి 4000కు పెంచుతాం. గతంలో ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చాం, ఇప్పుడు దాన్ని బీసీలకు వర్తింపజేస్తామని ఫస్ట్ పాయింట్ అట. ఇది 50 ఏళ్లకే పెన్షన్ అట. ఏదో పెద్ద భూమి బద్దలైనట్టు, ఏదో ఈయన ఉద్ధరించినట్టు బీసీలని. నువ్వు పెన్షన్ ఇచ్చేది ఏందిరా నాయన? 50 ఏళ్లకు పెన్షన్ ఇవ్వటం కాదు, 50% సీట్లు బీసీలకు ఇవ్వండి. 50% జనాభా బీసీలు ఈరోజు ఉన్నారు. మొత్తం ఏపీ జనాభాలో 50% బీసీలో ఉన్నారని మీరే చెప్తున్నారు. 50% సీట్లు ఇవ్వండి, పెన్షన్లు కాదు. ఈ పెన్షన్ల కథ, ఈ పెన్షన్లు, మీరు ఈ పెన్షన్లతోనే 40 ఏళ్ళ నుంచి వాళ్ళని వాడుకుంటూ వాళ్ళ భుజాల కాయలు కాసేదాకా తెలుగుదేశం పార్టీని మోశారు. మీరు పెన్షన్లు చెప్తూ, మీరు బీసీలే మాకు ఆయిపట్టు, బీసీలే మాకు ఎన్నుదన్ను, ఈ మాటలు చెప్పుకుంటూ బీసీలు నమ్మకస్తులు, బీసీలు మంచోళ్ళు అని ఒక ముద్దరేసి వాళ్ళ మీద వాళ్ళని ఆడుకుంటున్నారు. మళ్ళీ పెన్షన్ కాడికి తీసుకొచ్చి కథ. పెన్షను, స్కాలర్షిప్, ఆదరణ, ఈ 40-50 ఏళ్ళ నుంచి ఎవరైతే పరిపాలన చేస్తున్నారో, ఎవరైతే రాజ్యంలో అధికారంలో ఉంటారో వాళ్ళు చెప్పే మాటలే మళ్ళీ నువ్వు చెప్తుంది. నిన్ను 40 ఏళ్ళ నుంచి హక్కును చేర్చుకున్నారు బీసీలు అన్నప్పుడు బీసీలకు ఒకసారి ఇవ్వండి, 50% టికెట్లు ఇచ్చి చూడండి, బీసీలను ముఖ్యమంత్రి చేసి చూడండి. అప్పుడు కాదా నువ్వు హక్కును చేర్చుకున్నది, నువ్వు రుణం తీర్చుకునేది. రుణం తీర్చుకుంటా అంటున్నావు, ఏం రుణం తీర్చుకుంటావు? పెన్షన్ ఇచ్చా? పెన్షన్ నువ్వు ఇచ్చేది ఏంది?
పెన్షన్ ఇస్తే అయిపోద్దా? బీసీలు అభివృద్ధి చెందరా? బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలా అనేది ఇవాళ బీసీ సమాజం కోరుకుంటుంది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి, దానికి నువ్వు తీర్మానం పెడతా అని 10 డిక్లరేషన్లో ఒకటి పాయింట్ పెట్టి నువ్వు తీర్మానం పెడితే పెడదు, కానీ ముందు నువ్వు ఆ బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్కి ఎంత అయితే రిజర్వేషన్ అడుగుతున్నావు ఆ మేరకు సీట్లు ఇవ్వు. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎంపీలో ఎమ్మెల్యే సీట్లలో అభ్యర్థులు సగం మందికి బీసీలను అనౌన్స్ చేయి, బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేయి. అప్పుడు కదా నువ్వు రుణం తీర్చుకునేది. అప్పుడు కదా డిఎన్ఏ బీసీలకు డిఎన్ఏ తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే బీసీ ఉంది అంటున్నావు కదా, అప్పుడు న్యాయం జరిగింది తప్ప నువ్వు ఈ కాకమ్మ కథలు ఎప్పుడు చెప్పేది 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పినావు, మళ్ళీ అదే చెప్తున్నావు. ఈ కథల్లో నమ్మే పరిస్థితుల్లో బీసీలు లేరు. మళ్ళీ నువ్వు పెన్షన్లు, ఆదరణ, కుండలు ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం అని చెప్పే పరిస్థితి. ఇంకోటి, ప్రత్యేక రక్షణ చట్టం. సమాజంలో బీసీలకు ఉన్నతమైన గౌరవం దక్కడానికి, వారిపై సామాజికంగా దాడులు జరగకుండా నివారించేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. ఎస్సీ ఎస్టీలపైన గాక బీసీల్లోని కొన్ని కులాలపైన దాడులు పెరిగాయి. జగన్ పాలనలో సుమారు 350 మందికి పైగా బీసీలను దారుణంగా హత్య చేశారు. దౌర్జన్యాల నుంచి వారికి సామాజికంగా రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా పదునైన చట్టం తీసుకొస్తాం. ఇందుకోసం సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి వారి హక్కులను కాపాడతాం. నువ్వేం చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేక రక్షణ చట్టం బీసీని ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళు చేసుకుంటారు. బీసీలకు 50% సీట్లు ఇస్తే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన చట్టం ఏందో వాళ్ళకి తెలుసు. అత్యధికంగా బీసీ సమాజం జనాభా ఉందని బీసీ ఓటర్లే ఉన్నారు ఏపీలో అని నువ్వు చెబుతున్నావు కదా, వాళ్ళకి కావాల్సిన రేషియోలో వాళ్ళకి సీట్లు, వాళ్ళకి కావాల్సిన రేషియోలో ముఖ్యమంత్రి పదవి వాళ్ళే చూసుకుంటారు, చట్టం చేసుకుంటారు. నువ్వేంది చేసేది? ఆకలి అయినోడికి తెలిసింది బాధ, బాధపడ్డోడికి తెలిసింది ఆ బాధ విలువైందో. కాబట్టి బీసీలు నువ్వు అంటున్నావు కదా అన్యాయంగా గురి అవుతున్నారు, ఒత్తిడికి గురి అవుతున్నారు, అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల నుంచి రక్షణ చేసుకోవాలంటే వాళ్ళకి, ఆ దాడులకి ఎవరైతే గురి అవుతారో ఆ బాధితుడికి తెలుస్తుంది ఏ రకంగా చట్టం చేయాలి. నీకేం తెలుస్తుంది ఒడ్డును కూర్చున్నోడికి? కాబట్టి వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, 50% సీట్లు ఇవ్వండి. అప్పుడు మీరు బీసీల యొక్క హక్కులు పరిరక్షణ చేసినట్టు, బీసీల రుణం తీర్చుకున్నట్టు అయితే తప్ప ఈ ఉత్తమ ముచ్చట్లు చెప్పి ఉత్త కథలు చెప్తే కాదు, నమ్మే పరిస్థితుల్లో లేదు. సప్లాన్కు 5 ఏళ్లలో 1,50,000 కోట్లు, స్థానిక సంస్థలో 34% రిజర్వేషన్లు. ఇంకోటి ఏంది, ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాల పునరుద్ధరణ. ఇంకోటి, చట్టబద్ధంగా కులగణన, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు. 10 లక్షలతో చంద్రన్న బీసీ పునరుద్ధరణ, పెళ్లి కానుక 1,00,000కు పెంపు. చంద్రన్న ఎవరు? 10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ అట. చంద్రన్న ఏంది? జ్యోతిబాబు పూలే అని పెట్టు. నీకేం సంబంధం? బీసీలకు సంబంధించి బీసీ నాయకులు పెట్టాలా? బీసీలు కట్టే పన్నులతోని బీసీలకు ఇచ్చే స్కీములకి చంద్రన్న పెట్టుకోవటం, ఇంకొక ఆయన జగన్ అన్న పెట్టుకోవటం ఈ కాదు కదా. నిజంగా బీసీల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే వాళ్ళకి 50% సీట్లు ఇవ్వాలి, వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, వాళ్ళకి పెత్తనం అప్పచెప్పాలి, పరిపాలన అప్పచెప్పాలి, వాళ్ళను వాళ్ళు పరిపాలించుకునేటట్టు చేయాలి తప్ప ఇవన్నీ మీకు పెన్షన్ ఇస్తాం, స్కాలర్షిప్లు ఇస్తాం, మెస్సులు ఇస్తాం, ఇది హాస్టల్లో పెడతాం, హాస్టల్లో మెస్ పెడతాం సన్న బియ్యంతో, ఈ కాదు. ఈ చెప్పి 40 ఏళ్ళ నుంచి మీరు వాడుకున్న చాలు. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది మీరు 50% సీట్లు ఇవ్వాలి, ప్లస్ ముఖ్యమంత్రి అభ్యర్థికి బీసీకి ఇవ్వాలి. అప్పుడు న్యాయం జరిగింది. అప్పుడు సమాజం, సామాజిక న్యాయం, మీరనే సాధికారకత ఇవన్నీ వస్తాయి. వీటితో రావు. ఈ పెన్షన్లు, స్కాలర్షిప్లు ఇచ్చి అది అయిపోయింది, ఆ కథ ఒడిచింది. విద్యా పథకాల పునరుద్ధరణ, బీసీలకు ప్రత్యేక భవనాలు, కమ్యూనిటీ హాళ్ళు నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తాం. ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు, వీటితో అయ్యేది లేదు, పోయేది లేదు, బీసీలు పైకి వచ్చేది లేదు. మీరు 40 ఏళ్ళ నుంచి చెప్పినాయే బీసీలకు భవనాలు, బీసీలకు రుణాలు, బీసీలకు పథకాలు, బీసీలకు లోన్లు, బీసీలకు స్కాలర్షిప్లు, బీసీలకు హాస్టళ్ళు, ఇవన్నీ ఇని ఉన్నాం. వాటితో అభివృద్ధి కాలేదు, తెలిసిందే. కాలేదనేది తీసి నేలకేసి నిన్ను కొడితే కింద పడ్డావు. 23 సీట్లతో పరిమితమైన అదే బీసీలు నిన్ను నేలకేసి కొట్టారు. నీతో ఏం కాదు, ఉత్తమ ముచ్చట్లు అని చెప్పి మళ్ళీ అదే ముచ్చట్లు స్టార్ట్ చేసి 50 ఏళ్ళకి పెన్షన్ అట. అయితే ఏంది 50 ఏళ్ళకి ఇస్తేంది, 40 ఏళ్ళకి ఇస్తేంది? రాజ్యాధికారం ఇచ్చినప్పుడు కదా బీసీలు ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది వాళ్ళకి తెలిసేది, ఏ విధంగా వాళ్ళు పరిపాలన చేస్తారో చూసేది, వాళ్ళ ఎఫిషియన్సీ ఏందో బయటపడేది అప్పుడు కదా. 50% సీట్లు ఇచ్చినప్పుడు కదా, జనాభాకు దగ్గర రేషియోలో సీట్లు ఇస్తే కదా, చట్టసభల్లో రిజర్వేషన్ ఇస్తే కదా. ఇదిగా అభివృద్ధి అంటే, ఇదిగా నువ్వు బీసీలను హక్కును చేర్చుకోవటం అంటే, వాళ్ళ రుణం తీర్చుకోవటం అంటే ఇది. ఈ లోన్లు ఇవ్వటం, స్కాలర్షిప్లు ఇవ్వటం అది గడిచిన కథ, ఇది అయిపోయింది. ఇది ఆయన చేతులెత్తి నిన్న పవన్ కళ్యాణ్, ఎర్రమనాయుడు గారు బీసీ నాయకులను వెంబడబెట్టుకొని బీసీలు నేను ఉద్ధరిస్తా అంటున్నాను. మరి ఏం ఉద్ధరిస్తారో చూడాలిగా. ఇది కాదు, ఈ డిక్లరేషన్లతో బీసీల బతుకులు మారవు. ఈ డిక్లరేషన్లతో బీసీలకు అధికారం రాదు, రాజ్యాధికారం రాదు. కావాల్సింది రాజ్యాధికారం,
నువ్వు ఇచ్చుడు కాదు, ఇస్తే తీసుకోవాల్సిన ప్లేస్లో నువ్వు ఉండాలి, ఇవ్వాల్సిన ప్లేస్లో బీసీలు ఉండాలి. అది కదా సమాజం కోరుకుంటుంది, ప్రజలు కోరుకుంటుంది. అత్యధిక శాతం జనాభా ఉన్న వ్యక్తులు ఇవ్వాలి, అత్యల్పంగా జనాభా ఉన్న వ్యక్తులు తీసుకోవాలి. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది. అత్యల్పంగా 1-2% ఉన్న కులాల నుంచి వచ్చి మీరు ఇవ్వటం, అత్యధిక కులాలు జనాభా ఉన్న వ్యక్తులు తీసుకోవటం జరుగుతుంది. మీరు స్కాలర్షిప్లు ఇస్తారు, నువ్వు ఎవడు ఇవ్వటానికి, నీకేం అధికారం ఉంది? నీ జనాభా, నీ ప్రాతినిధ్యమైంది, నీ ఓటర్స్ ఎంత? కానీ దురదృష్టవశాత్తు మీరు 40 ఏళ్ళ నుంచి అదే పెత్తనం చేస్తున్నారు, మళ్ళీ చేయడానికి బీసీలను వల్ల వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా సమరీ ఏంటంటే బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు. వాస్తవంగా 40 ఏళ్ళ నుంచి బీసీలు ఆదరించారు, భుజాల మీద మోశారు. చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, ఎన్టీ రామారావు 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 2-3 సార్లు. అయినా బీసీలకు న్యాయం జరగలేదని లాస్ట్ టైం ఎలక్షన్స్లో బీసీలు తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పారు. గుణపాఠం చెప్పడంతో పాటు ఈ 5 సంవత్సరాలు బీసీలు కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారనేది తెలుగుదేశం పార్టీకి తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు. వాళ్ళని మళ్ళీ దువ్వే కార్యక్రమం, దగ్గర తీసే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్లో వచ్చే వాళ్ళకి అనేక స్కీముల ద్వారాగా అకౌంట్లలో డైరెక్ట్గా డబ్బులు పడుతున్నాయి. ఈ కాకమ్మ కథలు కాకుండా డైరెక్ట్గా డబ్బులు పడుతున్నాయి. ఎంత కళ్ళతో చూశారు వాళ్ళు. కళ్ళతో చూసి జగన్ని ఆదరించే పరిస్థితుల్లో బీసీలు ఉన్నారు కాబట్టి బీసీలు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీకి దగ్గరయ్యారు. వాళ్ళని మళ్ళీ ఇటు గుంజుకునే ప్రయత్నం తప్ప నీకు ప్రేమ కానీ చిత్తశుద్ధి కానీ ఏది లేదు. ఎస్, నిజంగా నీకు చిత్తశుద్ధి ప్రేమ ఉంటే బీసీ సీఎం అని అనౌన్స్ చేయండి. అదేవిధంగా బీసీలకు 50% టికెట్లు ఇవ్వండి. అప్పుడు నీకు చిత్తశుద్ధి ఉన్నట్టు. నీ పక్షాన 40 ఏళ్ళు ఎట్లున్నారో ఈరోజు కూడా అట్లా ఉంటారు. అది నీకు దమ్ము, ధైర్యం, గట్స్ నీకుంటే అది చేయాలి అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ సమాజం చర్చిస్తుంది. కడప ఎంపీ సీటుకు వివేక సతీమణి సౌభాగ్యమ్మ పేరును పరిశీలిస్తున్న టీడీపీ అధిష్టానం ఎన్నికల అంశంగా మారిన వివేక దారుణ హత్య. ప్రజాకోర్టులోనైనా నిందితులకు శిక్ష పడాలని సునీత ఆకాంక్ష. ఈసారి ఎన్నికల్లో జగన్కు ఓటేయొద్దని ఇప్పటికే విజ్ఞప్తి. కడప ఎంపీ సీటుకి వివేక సతీమణట సౌభాగ్యమట పేరును పరిశీలిస్తున్న టీడీపీ అధిష్టానం. ఇది విచిత్రంగా ఉంది. అసలు ఏం టీడీపీలో ఎప్పుడు జాయిన్ అయింది? తెలుగుదేశం పార్టీకి ఈ వివేకానందరెడ్డి గారి భార్యకి ఏం సంబంధం? అంటే జాయిన్ అయ్యి ఉంటే సంబంధం ఉంటుంది. అసలు ఆమె టీడీపీలో సభ్యత్వం లేదు, టీడీపీ కండవ కప్పుకోలే, టీడీపీ అభ్యర్థి కాదు, టీడీపీ కార్యకర్త కాదు, నాయకురాలు కాదు, ఏది కాకుండా అధిష్టానం పరిశీలిస్తుంది. టీడీపీ యొక్క పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఎవడు వస్తాడు, లేదా జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుంచి ఎవరన్నా వచ్చి నిలబడితే బాగు, వాళ్ళు జాయిన్ కాకపోయినా పర్లేదు. ఇప్పుడు గుమ్మనూరు జయరామ ఆయన నిన్న జాయిన్ అయ్యండి, కండవ కప్పిండి అన్నమాట. మంత్రి పదవి అట్లే ఉంది, ఎమ్మెల్యే అట్లే ఉంది, ఆ పార్టీలో ఉండగానే కండవ కప్పేసిండు. ఇంకా గమ్మత్తుగా కొంతమంది అయితే అసలు పార్టీలో జాయిన్ కాకముందే పారసాద లాంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీ జాబితాలో సీటుకి పేరున్నాయండి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో టికెట్లు ఇవ్వటానికి క్యాండిడేట్లు దొరకని పరిస్థితిలో ఉందా అని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. కడప ఎంపీ సీటు గెలుస్తుందా వాడదా పక్కన పెట్టండి. తెలుగుదేశం పార్టీకి ఫౌండేషన్ నుంచి ఉన్న వ్యక్తులు ఉన్నారు, అక్కడ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టి వివేకానందరెడ్డి భార్య జాయిన్ కావని ఆమె గురించి ఆలోచిస్తున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత దిగజాడు పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఎంతవరకు నిజం? ఆంధ్రజ్యోతి రాసిందంటే దాంట్లో ఎంత నిజం ఉందో మనం కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీని సగం ఆగం పట్టించింది, ఇంకా సగం ఆగం పట్టించడానికి రెడీగా ఉంది. ఇట్లాంటి వార్తలు రాసి ఈ వార్త చూసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా షాక్కు గురవుతారు. ఏమెప్పుడు టీడీపీలో జాయిన్ అయింది, ఏమొక టీడీపీకి సంబంధం ఉంది, అసలు ఎందుకు ఇస్తండి వీళ్ళకి టికెట్లు చంద్రబాబు నాయుడు అనే పరిస్థితికి తీసుకెళ్తాను. ఇదేదో వర్కౌట్ అయ్యిద్ది అనుకోండి, ఇది వర్కౌట్ అయ్యేది కాదు, మన్ను కాదు. వీళ్ళని ఆగం చేయటం తప్ప వివేకానందరెడ్డి గారి ఫ్యామిలీని, వాళ్ళ భార్యని, కూతుర్ని ప్రజల్లో పలసన చేసే కార్యక్రమం ఇటు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ చంద్రబాబు నాయుడు చేస్తాడు. దాంట్లో బలి పశువులు కావటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు ఎందుకంటే గతంలో చాలామందిని చూసినాం, అవసరానికి వాడుకొని వదిలేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉంది. మళ్ళీ ఇప్పటి వీళ్ళని బయటికి తీసుకొచ్చారు. ఆ హత్యా ఉదంతాన్ని పెట్టి ఎన్నికల్లో పోతే అది ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్ది అనేది చూసుకోకుండా వాళ్ళని ముందు పెట్టి వాళ్ళతో రాజకీయం చేయాలని చూస్తానంటే ఎంత దౌర్భాగ్యమైన, ఎంత దిగజారుడు, ఎంత లో క్లాస్కి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. ఏపీ సాక్షి ఎడిషను. విశాఖలోనే ప్రమాణ స్వీకారం, ఎన్నికల్లో గెలిచి అక్కడి నుంచే పాలన సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రానికి విశాఖ గ్రోత్ ఇంజన్ లాంటిది.
10 ఏళ్లలో హైదరాబాదు, బెంగళూరు, చెన్నైకి ధీటుగా ఎదుగుతుంది. వ్యవసాయంతో పాటు తయారీ సేవా రంగాలు వృద్ధి చెందాల్సిందే. ఏపీలో ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు లేదా షిప్పింగ్ హార్బరు 16,000 కోట్లతో 4 కొత్త పోర్టుల నిర్మాణం అని చెప్పి ఒక వార్త. విశాఖలోనే ప్రమాణ స్వీకారం అని జగన్మోహన్ రెడ్డి నిన్న అనౌన్స్ చేసిండు. అంటే రాజధానులు 3, కర్నూలు, అదేవిధంగా విశాఖపట్నం, అమరావతి శాసన రాజధాని అని, ఇది విశాఖపట్నం పరిపాలనా రాజధాని అని, న్యాయ రాజధాని కర్నూలు అని గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్టాండ్ తీసుకుంది. అది అనేక పరిణామాల మధ్య కోర్టులలో కేసులు రకరకాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అమరావతి పరిరక్షణ సమితికి సంబంధించి అనేక మంది కోర్టులలో కేసులు వేసి అది కొంత పెండింగ్లో పడింది. ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఎలక్షన్ ముందు చాలా ధైర్యంతో, చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి అధినేత, ముఖ్యమంత్రి చాలా క్లారిటీగా అనౌన్స్ చేసిండు. విశాఖపట్నంలోనే రాజధాని ఉంటుంది, విశాఖపట్నంలోనే మళ్ళీ గెలిచిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, దాంట్లో డౌట్ అవసరం లేదు, తప్పనిసరిగా విశాఖపట్నం అనేది గ్రోత్ ఇంజిన్ అనేది ఏపీకి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిండు. దీనిపైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ అటు జనసేన కానీ చాలా క్లారిటీగా వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం రాజధానిగా ఎస్సా నోఆ, మీరు అమరావతికే కట్టుబడి ఉన్నారా లేదా అనేది ఇప్పుడు ప్రజల ముందు ఉంచాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఏర్పడదు. ఎందుకంటే ఇటు ఉన్న ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది, ఎన్ని కేసులు ఉన్నా ఏది ఉన్నప్పటికీ విశాఖపట్నమే రాజధానిగా వైఎస్ఆర్సీపీ కానీ ప్రభుత్వం కానీ గుర్తిస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం కూడా అక్కడే ఉండబోతుందని చెప్పింది. దీనికి ఇప్పుడు ఒక సవాల్ అన్నట్టు ప్రతిపక్షాలకి, ఆ సవాల్ని స్వీకరించి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అమరావతికే రాజధాని కట్టుబడి ఉంటామంటే ఉత్తరాంధ్రలో రాజకీయంగా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి దాన్ని ఎట్లా టీడీపీ హ్యాండిల్ చేస్తుంది అనేది చూడాలి, ఏం చేస్తారనేది. ఇది ఒక వార్తగా రాశారు. వాళ్ళని అవినీతికి వాడుకొని వదిలేసిన చంద్రబాబు యూజ్ అండ్ త్రో జాబితాలో ఉమా, గంటా, చింతమనేని, ఎర్రపతినేని. అధికారం ఉన్నప్పుడు పోలవరం, ఇతర ప్రాజెక్టులో దేవినేని ఉమా అడ్డగోలు దోపిడీ, ఆ సొమ్ముతో జేబులు నింపుకున్న బాబు లోకేష్, చింతమనేని మట్టి తవ్వకాలు, రౌడీజానికి అండగా, విశాఖలో గంటాతో భూదోపిడీలు, మైనింగ్లో ఎర్రపతినేనితో రికార్డు స్థాయిల అక్రమాలు. అప్పుడు దోపిడీకి వాడుకొని ఇప్పుడు టికెట్లు ఇవ్వకుండా వదిలించుకుంటున్న చంద్రబాబు. ఇది వాళ్ళని అవినీతికి వాడుకుండట. దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, ఎర్రపతినేని వీళ్ళకి ఇప్పుడు టికెట్లు లేవు అనేది ఒక చర్చ జరుగుతుంది ఏపీలో. వీళ్ళకి సిట్టింగ్ స్థానాలు ఏదైతే ఓడిపోయి ఉన్నారో, గంటా శ్రీనివాసరావు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకి లేదు, చింతమనేని ప్రభాకర్కి లేదు, ఎర్రపతినేనికి లేదు, ఉమామహేశ్వరరావుకి లేదు. వాళ్ళకి అక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఇస్తాడు టికెట్లు. వాళ్ళకి ఎందుకు ఇస్తాడు స్ట్రాటజీ అని తెలియదు, కానీ వీళ్ళనైతే పక్కన సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళు త్యాగం చేశారు. వాళ్ళని పక్కన పెట్టి, అంటే యూజ్ అండ్ త్రో చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు అనే అర్థంలో సాక్షి పేపర్ రాసింది. వాస్తవంగా అది ఉండదు. ఎందుకంటే గతంలో మనకి కూకట్పల్లిలో, తెలంగాణలో కూకట్పల్లి ఎన్నికల్లో హరికృష్ణ కూతురు సుహాసిని నిలబెట్టిండు. ఆ రోజు వర్కౌట్ అయ్యింది అనుకుంటే, వర్కౌట్ కాదు, ఆమెను ఓడిపోయింది, ఆమె ఇంట్లో కూర్చుంది, మళ్ళీ ఆమెను వదిలేసిండు కథం. అట్లా చాలామంది వ్యక్తుల్ని అవసరానికి తగ్గట్టు వాడుకుంటే ఇప్పుడు మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళని యూజ్ అండ్ త్రో ఈ 2 నెలలే వాళ్ళతో పని. ఈ 2 నెలల తర్వాత ఇస్త్రీ కొడితే మళ్ళీ ఎక్కడ పడతారు, కడపలోనో పులివెందులలో పడతారు. అట్లా వాడుకునే పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా గమనించి ఆలోచించి దిగాలి. వైఎస్ వివేకానంద రెడ్డి ఫ్యామిలీ కూడా యూజ్ అండ్ త్రో తప్ప దీంతో ఉపయోగం లేదు. మీకు జరిగిన అన్యాయం పైన కొట్లాడండి. రాజకీయంగా వాడుకునేదానికి ఒక పార్టీ, ఒక వ్యక్తి అవకాశం కోసం చూస్తే అవకాశం ఆ వలలో చిక్కుంటే మీరు ఇబ్బంది పడతారు తప్ప వాళ్ళకేం కాదు. వాడుకునేవాడు వాడుకుంటాడు ఎప్పుడైనా. ఇది ఒక వార్తగా ఇచ్చారు సాక్షి పేపర్కి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. దిశ ఇంకా ఆపాటైన రాజధాని విభజన కేసు కోర్టులో ఉన్న సీఎం నోట అవే సంకేతాలు. దక్షిణ కోస్తా జిల్లాల్లో కోల్పోయామనే విశాఖ రాజధాని అంటూ మళ్ళీ సెల్ఫ్ గోలు. వైసీపీ రెంటికి చెడిన రేవడవుతుందా? అమరావతి రాజధానిని నిర్లక్ష్యం చేశారని దక్షిణ కోస్తా జిల్లాలు బగ్గుమంటున్నాయి. వైసీపీ 3 రాజధానుల పాట అందుకున్న ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. చివరకు లోపాలున్నాయని శాసనసభలో ఆ బిల్లును ఉపసంహరించుకున్నారు. ఇటీవల విశాఖ నుంచే పాలనంటూ మరో కొత్త పల్లవిని అందుకున్నారు. రాజధాని విభజనపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. అందుకే కార్యనిర్వాహక రాజధానిగా బదులు ఆర్థిక రాజధానిగా మారుస్తామని సీఎం జగన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. రాజధాని తేనెతుట్టిన కదిపి రెండింటికి చెడ్డ జగన్ అయ్యే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది మరి విశ్లేషకులు అంచనా వేస్తున్నారట. ఈ రాజధాని అనే తేనెతుట్టిని కదిలించిండు,
కదిలించి అని చెప్పి ఒక దిశ పేపర్ ఒక వార్త రాసింది. ఈ తేనె తుట్టును కదిలియడానికి ఇది కొత్తగా వచ్చింది కాదు, ఎప్పుడో డెసిషన్ తీసుకుని దీనిపైన అమరావతిలో ఉద్యమం జరుగుతుంది, విశాఖలో రాజధాని ఉండాలని అక్కడ ఉద్యమం జరుగుతుంది, కర్నూలులో హైకోర్టు పెట్టాలని అక్కడ ఉద్యమం జరుగుతుంది. దీంట్లో తేనె తుట్టును కదిపేది చాలా క్లియర్గా ఉన్నట్టే అర్థమవుతుంది. సరే, విశ్లేషణలో ఏముంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అది పక్కన పెడితే చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో తేనె తుట్టు కదపడానికి ఎవరు కూడా నష్టం జరిగితే దాన్ని కదిలించరు. చాలా క్లియర్గా వాళ్ళు ఫస్ట్ నుంచి ఒకటే మాట కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు కూడా అదే కట్టుబడి ఉన్నాం, దాంట్లో మడత మాట లేదు, మారు మాట లేదు అనేది చెప్పేదానికి సంకేతంగా ఉంది. ఇంకోటి ఏదైతే ఉత్తర కోస్తాలో ఉత్తరాంధ్రలో చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. విశాఖ రాజధాని అంటే అది ఎకనామిక్ గ్రోత్గా ఉంటుంది, గ్రోత్ ఇంజన్గా ఉంటుందని వాళ్ళు ప్రకటించారు. ఎట్లాగా అమరావతి ఏరియాలో అమరావతిలో ఉద్యమం చేస్తున్నారు, ఆ ఉద్యమం ఏ స్థాయిలో ఉంది, ఏంది, దాని వెనక ఎవరు ఉన్నారు అనేది ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి స్పష్టంగా వాళ్ళు అమరావతి ఓన్లీ శాసన రాజధాని, కార్యనిర్వాహక రాజధాని వైజాగ్ అని చెప్పడంలో సఫలమైంది జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఎక్కడ ఎనికిపోలే. ఇప్పుడు ఇక్కడో అక్కడో నష్టం జరిగిద్దో ఏమవుతుందో ఏందో అనేది కొంత ఇటు అటు కాకుండా రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పాటించకుండా ఒకటే కంటి సిద్ధాంతం, ఒకటే డెసిషన్, ఒకటే నిర్ణయం అనేది ఒక నిర్ణయం తీసుకోవటం ధైర్యం, అది గట్స్ ఉండాలి. ఆ గట్స్ ఉన్నాయి కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాం అనేది ఏపీలో ప్రజలు ఈరోజు చర్చించుకుంటున్న పరిస్థితి. దాని యొక్క పర్యవసానాలు ఎట్లా నష్టం జరగవచ్చు, లాభం జరగవచ్చు, కానీ ఆయన నిర్ణయం ఒకటే స్టాండ్ కట్టుబడి ఉండు, ఆ స్టాండ్కి నిలబడి ఉండు. దాంట్లో పొలిటికల్గా నష్టమా లాభమా అనేది ఆలోచించకుండా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినో విశాఖపట్నం రాజధాని చేస్తా అని దానికి కట్టుబడి ఉన్నట్టు ప్రజలకి ఒక సందేశం ఇచ్చే పరిస్థితి. ఇట్లా క్లారిటీగా చంద్రబాబు నాయుడు కూడా మేము విశాఖని రాజధాని చేయం, కర్నూలు న్యాయ రాజధాని కాదు, ఓన్లీ అమరావతి రాజధాని ఉంటుంది, అమరావతికే మేము కట్టుబడి ఉన్నామని చెప్పే ధైర్యం కానీ ఆ దమ్ము కానీ ఆ క్లారిటీ కానీ లేదు. గోడ మీద పిల్లి లెక్క ఇట అట అన్నట్టు ఉన్న పరిస్థితి తప్ప ఎక్కడా కూడా క్లారిటీలో లేదు. ఇక్కడ క్లారిటీ వచ్చింది కాబట్టి ప్రజలు ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. గురిజాల పేట టీడీపీలో కొనసాగుతున్న సస్పెన్షన్, అభ్యర్థులు ఎవరో అర్థం కాక అయోమయంలో పార్టీ శ్రేణులు, నరసరావుపేట సీటు బీజేపీకా అని గురిజాల పేట నరసరావుపేట టీడీపీలో కొనసాగుతున్న సస్పెన్షన్ అట. ఆ సస్పెన్షన్ అట్లే ఉంటుంది ఎలక్షన్ దాకా. ఎందుకంటే టికెట్లు అనౌన్స్ చేయడానికి భయపడతాడు, బీజేపీ ఏమైనా వస్తుందా చూస్తుండు, మరి జనసేనకి ఇచ్చిన సీట్లు ఏమైనా రెవల్యూషన్ వద్దా, రెబల్స్ తయారవుతారా అనే ఒక భయంలో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇది ఒక వార్తగా ఇచ్చారు. 50 ఏళ్లకే పెన్షన్ అట, బీసీల దిశ దశ మార్చేందుకు డిక్లరేషన్. దీంతో ఈ దిశ మారదు, దశ మారదు. ఈ దిశ దశ మనం 15 ఏళ్ళ నీ పరిపాలన చూసినాం, అది మారింది లేదు, మన్ను లేదు, మశానం లేదు. 34 ఏదో పనిముట్లతోని ఆదరణ స్కీమ్ వీటిని ఎవడు దిశ మారింది, ఎవడి జీవితాలు మారినాయి, ఎవరు బతుకులు మారినాయి బీసీలలో ఎవడన్నా ఒక పారిశ్రామికవేత్త అయిందా, ఒక పెట్టుబడిదారు అయిందా, ఎవరికన్నా ఉపాధి వచ్చిందా నీ యొక్క స్కీముల వల్ల? ఏది రాదు. ఇది ఈ డిక్లరేషనే దండగా మారే డిక్లరేషన్ అనేది ఇవాళ బీసీలు క్లియర్గా అర్థమైపోయింది. నువ్వు ఇవ్వాల్సిందే 50% సీట్లు ఇవ్వాలి, ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీకి అభ్యర్థిగా ప్రకటిస్తే నీ డిక్లరేషను నీ యొక్క మాటలు నమ్మే పరిస్థితి ఉంటుంది. ఈ జిత్తులు మారి మాటలు, ఈ మాయ మాటలు, ఈ కథలు సీట్ ఎక్కిందాక ఏదో ఒకటి ఎన్ని డబ్బులైనా ఇస్తాం, ఏదైనా ఇస్తాం అని చెప్పే పరిస్థితి లెక్క ఉంది తప్ప నీ సీటు కోసం ప్రకటించినట్టు ఉంది తప్ప బీసీల మీద ప్రేమతో ప్రకటించినట్టు లేదు. బీసీలను ఉద్ధరించే కార్యక్రమం కాదు ఇది. బీసీలను ఉద్ధరించే కార్యక్రమం అంటే బీసీలకు 50% సీట్లు ఇవ్వాలి, తప్పనిసరిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని నిలబెట్టాలి. అటు పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, ఇంకో బీసీయా, మీ పార్టీలో ఉన్న బీసీయా, మొత్తానికైతే బీసీని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం చేయండి. ఎందుకంటే మీకు రుణం తీర్చుకున్నట్టయితే బీసీలు 40 ఏళ్ళు మిమ్మల్ని మోసారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకున్నట్టయితే కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారు కాబట్టి తప్పనిసరిగా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించి నువ్వు తప్పుకో, ముఖ్యమంత్రిగా నేను ఉండట్లేదు, ఒక బీసీ క్యాండిడేట్ ఉంటాడు అని ప్రకటించు. అప్పుడు వాళ్ళకి దిశ దశ మార్చేదానికి ఉపయోగపడుతుంది కదా. ఈ స్కీములు, ఈ సన్న బియ్యాలు, ఈ రేషన్ బియ్యాలు, లేకపోతే నువ్వు ఇచ్చే లోన్లు, వీటితోని పెన్షన్లతోని వాళ్ళ దిశ మారదు, దశ మారదు, మీది మారిద్ది. మీరు అపోజిషన్ నుంచి ముఖ్యమంత్రి కావడానికి ఇవన్నీ ఎత్తులు తప్ప వాళ్ళది ఏం మారే పరిస్థితి లేదు. ఇగో వారిని వదిలించుకుందాం, వీళ్ళు బీసీలే ఇద్దరు, వీళ్ళని వదిలించుకోవడానికి చూస్తున్నట్టు. ఇప్పటిదాకా వాడుకోండు, ఇప్పుడు వదిలించుకోండి. ఇప్పుడు అవసరం లేదు, అవసరం ఉంటే గుంజుకోవాలి, వాటేసుకోవాలి, అవసరం లేకపోతే కాలుతుంది అన్నారు. ఇది కథ. ఇంత పెద్ద సీనియర్ నాయకుల్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తానంటే ఇక బీసీలను నువ్వేం ఉద్ధరిస్తావు? ఎక్కడ నువ్వు ఉద్ధరించేది? 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తే ఉద్ధరించినట. ఇది దిశ పేపర్కి సంబంధించి విషయాలు అందరూ ఓపెన్ చేద్దాం.
నిత్యం పస్తులే పసిబిడ్డల ఆకలి కేకలు ఆఫ్రికా దేశాల తర్వాతి స్థానంలో భారత్ టెలిగ్రాఫ్ అధ్యయనంలో వెల్లడి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ వృద్ధి సాధిస్తుందని, పేదరికం తగ్గిందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రగల్భాలు మరింత ఎక్కువయ్యాయి. కానీ ఆకలి సూచీలో భారత్ స్థానం క్రమంగా క్షీణిస్తుంది. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆకలి కేకలు మిన్నంటాయి. 6 నెలల నుంచి 23 నెలల వయసు గల పసిపిల్లల్లో 5.9 మిలియన్లు అంటే 59 లక్షల మంది 24 గంటల పాటు పస్తులే ఉండే పరిస్థితి దేశంలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ జాతీయ కుటుంబ నమూనా సర్వేలో వెల్లడైందట. ఇది చాలా దారుణమైన విషయం. 23 నెలల వయసు గల పసిపిల్లల్లో 6 నెలల నుంచి 23 నెలల వయసు గల పసిపిల్లల్లో 5.9 మిలియన్లు అంటే 59 లక్షల మంది చిన్నపిల్లలు, 6 నెలల నుంచి 23 నెలల పిల్లలు అంటే 2 సంవత్సరాలన్నర కూడా కాని పిల్లలు ఉంటారు. వాళ్ళు ఆకలితో 24 గంటలు కూడా తిండి లేని పరిస్థితుల్లో పస్తులు పడుకునే పరిస్థితి 59 లక్షల మంది ఈరోజు భారతదేశంలో ఉన్నారు. పేదరికం ఏ స్థాయిలో ఉంది మోదీ ప్రభుత్వంలో అనే విషయాన్ని చాలా స్పష్టంగా టెలిగ్రాఫ్ అనే ఒక స్టడీలో అధ్యయనంలో తేలిందట. దానికి సంబంధించి నిత్యం పస్తులైన ఒక వార్త రాసింది, చిన్నపిల్లల ఫోటోనేసి. ఇది చాలా విచారకరమైంది. ఎందుకంటే 6 నెలల పసిపిల్లలకి తిండి పెట్టలేని పరిస్థితుల్లో భారతదేశం ఉందంటే, పస్తులు వండుకోవాల్సిన పరిస్థితుల్లో భారతదేశం ఉందంటే, భారతదేశం యొక్క పరిపాలన ఇటుపోతుంది. భారతదేశం నిత్యం మేము అట్టడుగు వర్గాల కోసం ఉన్నారు ప్రతి పార్టీ చెప్పింది, ప్రతి పొలిటికల్ పార్టీ చెప్పేది అది. అట్టడుగు వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, పేదల కోసం మేము ఇది చేసినాం, మేము అది చేసినాం, పేదరికం తగ్గించినాం, జీడిపి పెంచినాం, ఇదేదో అదేదో మన్ను మశానం అని చెప్తారు. అవన్నీ ఎదిపోయినా పేదవాడికి పట్టెడన్నం పెట్టలేని పరిస్థితుల్లో 24 గంటల పస్తులు ఉండే పరిస్థితుల్లో చిన్నపిల్లలు 6 నెలల పిల్లల కానుంచి 23 నెలల పిల్లలు పస్తులు ఉండే పరిస్థితిలో ఉంది అంటే ఇక భారతదేశం యొక్క పరిపాలన ఏంది, పరిపాలన ఫలితాలు ఏంది, ప్రజాస్వామ్య యొక్క ఫలితాలు ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా విచారకరం. అన్ని రాజకీయ పార్టీలు దీని మీద సీరియస్గా ఆలోచించాలి. పసిపిల్లలు పస్తులు ఉండే పరిస్థితి ఉంటే సిగ్గుతోని తలదించుకోవాలి ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు. ఇది చాలా సీరియస్ విషయం. టెలిగ్రాఫ్ అనే అధ్యయన సంస్థ అధ్యయనాలు తేలింది. ఇది ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో అన్ని రాజకీయ పార్టీలు దీని మీద దృష్టి పెట్టాలి. ఆకలితో పస్తులు ఉండే పరిస్థితి, పసిపిల్లలు ఉండటం అనేది దేశానికి మంచిది కాదు. ఇక 3తో సిద్ధం రాజధానుల పేరుతో రాజకీయ లబ్ధికి వ్యూహం. విశాఖలో సీఎం జగన్ వ్యాఖ్యలపై విపక్షాల ఆగ్రహం, ప్రజల మధ్య చిచ్చురేపే కుట్ర అంటూ విమర్శ. ఇక 3తో సిద్ధమట రాజధానుల పేరుతో రాజకీయ లబ్ధికి వ్యూహం. విశాఖలో సీఎం జగన్ వ్యాఖ్యలపై విపక్షాల ఆగ్రహం, ప్రజల మధ్య చిచ్చురేపే కుట్ర అంటూ. ఇందులో చిచ్చురేపడానికి కొత్తగా వచ్చింది కాదు. ఇది విచిత్రమైన వార్త ఏంటంటే, కొత్తగా ఏమన్నా ఇప్పుడే రాజధానులు 3 అని అనౌన్స్ చేస్తే ఆయన పరిపాలనలోకి వచ్చిన కొత్తలోనే స్టార్టింగ్లో అనౌన్స్ చేసేసిండు 3 రాజధానులు. విశాఖపట్నం మెయిన్ రాజధాని ఉంటుంది, పరిపాలన రాజధాని. అమరావతి కార్యనిర్వహణ కాకుండా శాసన రాజధాని, శాసనసభ శాసన మండలి ఉంటుంది, న్యాయస్థానం కర్నూలులో ఉంటుందని ఆయన అనౌన్స్ చేసేది. దీంట్లో కొత్తదనం ఏముంది, దీంట్లో రాజకీయ లబ్ధి ఉంది, దీంట్లో విపక్షాల ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది. మీ స్టాండ్ మీరు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన స్టాండ్ ఏంది, అమరావతి అనేది తీసుకోండి. మేము విశాఖపట్నం రాజధానిగా ఒప్పుకోవట్లేదు అని చెప్పండి. తప్పే ఉంది. ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరికి ఓటేయాలి, ఎవరిని ఆదరించాలనేది. మళ్ళీ గెలిస్తే విశాఖలోనే ప్రమాణ స్వీకారం, ఎన్నికల తర్వాత ఇక్కడే ఉంటా. విజన్ వైజాగ్ సదస్సులో సీఎం జగన్ 3 రాజధానులే తమ విధానం అని స్పష్టంగా చెప్పిండు. 3 రాజధానులే తమ విధానం అని జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. టీడీపీ ఇప్పుడు చెప్పాలా, వాళ్ళ ముందు ప్రశ్న ఉంది, వాళ్ళ ముందు పెద్ద తాటికాయ లాంటి ప్రశ్న ఉంది. ప్రజలకు సమానం చెప్పుకోవాలి. 3 రాజధానులే మా ఎజెండా, మా విధానం అని చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. మీ విధానం ఏంటి చెప్పండి అని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు మీ విధానం ఒకటే రాజధాని, అది అమరావతి అని మీరు చెప్పగలుగుతారా? చెప్పే దమ్ము, ధైర్యం, గట్స్ ఉన్నాయో చెప్పేసేయండి. దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు ప్రజలు. 3 రాజధానులకి మద్దతు ఇస్తారా, ఒక్క రాజధానికి ఇస్తారా, ఇస్తే ఎవరు ఏ రేషియోలో ఓట్లు వస్తాయి అనేది రేపు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. దాంట్లో సెంటిమెంట్ లేదు, సిచ్చు లేదు, ప్రాంతాల మధ్య సిచ్చు లేదు, ఏది లేదు. ఇది ఇవాళ చెప్పింది ఎలక్షన్ టైంలో నిజంగానే అనౌన్స్ చేస్తే ఇప్పుడు ఎలక్షన్స్ కోసం అనౌన్స్ చేస్తాననుకోవచ్చు. ఇది ఎప్పుడే అనౌన్స్ చేసిండు. అనేక న్యాయపరమైన చిక్కులు, తెలుగుదేశం పార్టీ అనకుండా అనేక మందితో కేసులు వేయటం వీటి వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ గెలిస్తే ప్రమాణ స్వీకారం కూడా అక్కడే ఉంటుంది, నేను అక్కడే ఉంటాను ముఖ్యమంత్రిగా, ఇది కార్యనిర్వహణ రాజధాని ఇదే అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిండు. ఇది విశాల ఆంధ్రాకి సంబంధించి. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలకు సంబంధించి వార్తల విశ్లేషణ.